అందరికీ నమస్కారం. రాచవీడు కిచెన్ స్పైసెస్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మనం చేసుకోబోయే వంట ఏంటంటే వెలక్కాయ పచ్చడండి. వెలక్కాయ పచ్చడి ఎలా చేసుకోవాలి? ఎలా ఉంటుంది టేస్ట్ అంటే సూపర్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పుకుందాం. 2 వెలక్కాయలండి. మీడియం సైజ్ వెలక్కాయలు మాకు దొరికాయి. అవే తీసుకున్నాం. తర్వాత మనకు కావాల్సింది కొద్దిగా ధనియాలు, ఒక 2 స్పూన్ల ధనియాలు, అలాగే 1.5 స్పూన్ జీలకర్ర, కొద్దిగా రుచికి సరిపోయినంత ఉప్పండి. మేము కల్లుప్పు తీసుకున్నాం. మీరు సాల్ట్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఎండుమిరపకాయలండి. నెక్స్టు మనం తిరువాత కోసం నూనెను తీసుకుందామండి. నూనె ఒక టీ స్పూన్ లేదా 1.5 టీ స్పూన్, 2 టీ స్పూన్లు అది మీ రుచిని బట్టి మీరు తిరువాతకు వేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అలాగే తిరువాత గింజలను కూడా తీసుకోవాలండి. తిరువాత గింజలను అన్నీ మేము మిక్స్ చేసేసి ఒకటిగా వేసేసి అక్కడ పెట్టుకున్నాము. ఆ తర్వాత ఈ వెలగపండ్లను వీడియోలో చూపిస్తున్న విధంగా మన దగ్గరున్న ఏదైనా రాయలతో గానీ, లేదంటే ఇలాంటి వాటిలతో ఇలా మేము చూపిస్తున్నట్లు 2 ఒక్కలుగా చేసుకోవాలండి. దాన్ని పూర్తిగా చీలిపోకూడదు. ఆ తర్వాత ఇలా పగలగొట్టుకున్న దాన్ని స్టవ్ మీద గానీ, లేదంటే మన దగ్గర నిప్పుల పెంకలు ఉంటాయి గదండీ! వాటిని మీదైనా కాల్చుకోవచ్చు. నిప్పుల పెంకయితే చాలా మంచి టేస్ట్ ఒస్తుందండి. మనకి అవి అవైలబుల్‌లో లేవు కాబట్టి ఇప్పట్లో ఎవరికీ ఉండవు. అందుకని స్టవ్ మీద ఇలా నల్లగా అయ్యేంత వరకు కొద్దిగా కలర్ చేంజ్ ఇదయ్యేంత వరకు వాటిని కాల్చుకోవాలండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వాటిలో ఉండే గుజ్జును మనం కాల్చుకున్నాం కదండీ వెలక్కాయలను, ఆ గుజ్జునంతా ఒక స్పూన్ సహాయంతో గానీ, గరిటె సహాయంతో గానీ బాగా నీట్‌గా లోపలున్న గుజ్జునంతా తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గుజ్జునంతటిని తీసి ప్లేట్‌లో వేసుకుంటున్నాను. చూడండి అదంతా మొత్తం తీస్తున్నానండి. మొత్తం ఆ వెలక్కాయల్లో ఉండే గుజ్జునంతటిని అలా స్పూన్ సహాయంతో స్పూన్ వెనక్కి తిప్పి మొత్తం అంతా తీసుకొని ఇలా ప్లేట్‌లో రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్టు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో కొద్దిగా మన మనం రెడీ చేసి పెట్టుకున్న అవి ఉంటాయి ఇవి మనం అంతకుముందు తీసుకున్నాం కదండీ! ఇవి జీలకర్ర. ఆ జీలకర్రని కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాలని వేసుకోవాలి. రెండిటిని వేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. రెండిటిని తీసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకుంటామండి. నెక్స్ట్ కొద్దిగా అవి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మన ఒట్టి మిరపకాయలు లేదంటే ఎండు మిరపకాయలని తీసుకొని అవి గూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుంటామండి. వీటిని కూడా బాగా కొద్దిసేపు జస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని వీటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. నెక్స్ట్ ఇందులో తగినంత ఉప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మనం కొద్దిగా ఒక 2 రౌండ్‌లు వేసి ఒక రౌండ్, 2 రౌండ్‌లు వేసిన తర్వాత మనకు ఇది ఆప్షనల్ అండి. మనకు బెల్లం కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చండి. వీడియోలో చూపించినంత కొద్దిగా బెల్లం ఆప్షనలు. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. టేస్ట్ కొంచెం బావుంటుంది దానికోసం. నెక్స్టు మనం అంతా తీసి పెట్టుకున్నాం కదండీ! దాంట్లో నుంచి ఆ వెలగపండు గుజ్జునంతా కూడా మిక్సీలో వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పడదామండి. మిక్సీ పట్టేసిన గుజ్జు ఇలా వస్తుందండి. దీన్ని కొంచెం ముక్కలుగా దంచుకొని పెట్టుకోవాలి. మరీ స్మూత్‌గా గ్రైండ్ చేసుకోకూడదు. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి వెలిగించి దాంట్లో కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత మనం తీసుకున్న తిరువాత గింజలని అందులో వేసుకోవాలండి. తిరువాత గింజలు కొద్దిగా వేగినంత వరకు ఉండి నెక్స్ట్ మనం కొంచెం ఇంగువ కూడా అందులో వేసుకోవాలండి. ఒక చిటికెడు ఇంగువ కూడా అందులో వేసుకుంటే రుచి చాలా బావుంటుంది. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ! వెలగపండు మొత్తం అంతా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ మొత్తం పేస్ట్‌ని అది ఆహ్, ఒక్క దాన్ని ఇందులో కలిపేస్తాం. ఇందులో కలిపేసి అంతే అండి. టేస్టీ అయిన మన వెలగపండు పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బావుంటుందండి టేస్ట్.